జడ్జిమెంట్లు తప్పుగా ఇస్తున్న జడ్జీలు శత్రువులు. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో, ఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జీల ఇళ్లల్లో, వాళ్ళ పార్కింగ్ ప్లేస్లలో 100 కోట్ల రూపాయలు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. అంటే జడ్జీలలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు కదా. ఆ అలహాబాద్ ఈ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు తగలబెడితే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పుతుంటే అప్పుడు మీడియాకు వస్తే ఈ జడ్జిని అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తారు. అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏమంటది, మా అలహాబాద్ హైకోర్టు ఏమన్నా చెత్తబుట్టనా ఆ చెత్తని తీసుకొచ్చి మా దగ్గర వేయడానికంటే? మరి 79 సంవత్సరాల నుంచి చెత్త తీర్పులు ఇస్తున్నా, తప్పుడు తీర్పులు ఇస్తున్నా ఈ న్యాయమూర్తులకి మీకు మనసు లేదా? ఈ 79 సంవత్సరాల్లో బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందో ఇవాళ చిరంజీవి గారు స్పష్టంగా ఈ ఇస్మాత్ అంటే వాటా ఆత్మగౌరవం అధికారం అనే ఈ బుక్ చదివితే ఎవడైనా గుండె బలిగి చచ్చిపోతాడు మనిషి అనేటోడు. రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులారా, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలలో ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, బీసీ సెల్ ఉంటుంది, ఎంబీసీ సెల్ ఉంటుంది, ఓబీసీ మోర్చా ఉంటుంది. 90% పైగా ఉన్న ప్రజల్ని ఈ 3 రాజకీయ పార్టీలు సెల్లుల్లో వేసి బంధించరు కదా. మా రాజకీయ పార్టీల నాయకులు మా ఆత్మగౌరవానికి ప్రతీకల్ని వీళ్ళు ఏమైనా జూ పార్కులో జంతువులా లేదా సర్కస్లో ఆడే జంతువులా? సెల్లుల్లో ఎట్లా వేసి బంధిస్తారా నా కొడకల్లారా? మీ పార్టీలు ఓనర్లు అయితే 90% ఉన్న ప్రజల్ని, 90% మా వర్గాలకి ప్రతిగా ఉన్న మా బాహుబలులని, మా పులులని మీరు సెల్లుల్లో వేసి బంధిస్తారా? మీకు ఏమాత్రం సిగ్గు శరం ఆత్మగౌరవం ఉంటే ఫస్ట్ ఈ ఎంపీసీ సెల్లు, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు తీసి రెడ్డి సెల్లు, వైశ్య సెల్లు, బ్రాహ్మణ సెల్లు, మీరు మైనారిటీలు అంటే ఈ 3 పార్టీలు కుల గుల పార్టీలు, అవి రాజకీయ పార్టీలు కాదు. వెల్కమ్ రెడ్డి రాజ్యం.